బాక్సులు సర్దరాలి కదా. కానీ త్వరగా కానీ మైక్ ఆన్ చేయాలి. కనీసం ఆ పెద్ద మైక్ అన్న ఇటు సైడ్ పెట్టమను. మైక్ అక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళకి అర్థమే కాదు కొంచెం కూడా, ఎన్నిసార్లు చెప్పినా. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళాడు. ఒక దగ్గర అయ్యో రామ, మీరు కూడా చిన్నపిల్లలాగా చేస్తే ఎలాగండి? నేనా ఒక్కదాన్ని చేసుకోలేక చచ్చిపోతున్నాను పనులన్నీ. అబ్బాయి ఇంట్లో పని చేసేవాడు కాదు. కోడలా టైం దొరికితే చాలు షాపింగ్లు, సినిమాలు, ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్లు. ఇక నేను ఒక్కదాన్ని ఎందాకం చేసుకోనండి. ఇక పిల్లలు ఉన్నారంటే పాపం వాళ్ళకి నేను చేయాలి చెప్పి నాకు వాడు ఏం చేస్తారు చెప్పండి? ఒక్క నిమిషం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అయ్యో అదేంటమ్మా అలా నేర్చుకుని వస్తున్నావు? నేను అత్తగారిని అనుకుంటున్నావా, పర్మిషన్ అనుకుంటున్నావా? అయ్యో ఏం చేస్తున్నారు? హాయిగా టీవీ సీరియల్స్ చూసుకుంటున్నారా? నీకేమండి, హాయిగా టీవీ సీరియల్స్ చూసుకుంటారు. తెచ్చి పెట్టడానికి మేము ఉన్నాగా. కాఫీ తీసుకొస్తానుండమ్మా, కొంచెం కూల్ అవుతాము. తాగు పెద్ద గ్లాస్తో తెచ్చాను. ఇంత వయసు వచ్చింది, కాఫీకి ముందు మంచినీళ్ళు వాళ్ళని అందరికీ చెప్తుంటారుగా. నేను మర్యాదలు ఇలా చేశాను అలా చేశానని గొప్పలు చెప్తుంటారుగా. ఇదేనా మీ మర్యాద? అయ్యో చూస్తూనే ఉన్నావుగమ్మా, పని హడావుడి, ఒక్కదాన్ని చేసుకోవాలి. అసలే పెద్ద వయసు వచ్చింది, తల ముగ్గు బుట్టలాగా అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడే తీసుకొస్తాను. దీనికి ఎందుకమ్మా అంత రాతంతో? కాఫీ అంటే అయిపోయాక మంచినీళ్ళు ఎందుకండి? అయ్యో నా మధ్య వరకు మండ. టీవీ చూస్తున్నానండి. ఎప్పుడు టీవీలో ఫ్యాషన్ షోలు చూడటమేనా? సరదాగా మనం ఏదైనా ముచ్చట చెప్పుకున్నాం రాబోయే. అబ్బో అయ్యో అదొక్కటే నా మొహానికి. పగలంతా ఉద్యోగం, వచ్చిన దగ్గర నుండి మీ అమ్మ నాన్నలకు చాకిరి. మీకేమండి మగ మహారాజులు, ఇంట్లో ఏ పని చేయనక్కర్లేదు. అవునండి, అన్నట్టు మర్చిపోయాను. మీ అమ్మ నాన్న వచ్చి 4 నెలలు దాటిపోతుంది. 1 నెలే ఉంటారని చెప్పారుగా. అయినా మీ తమ్ముడిని, మీ మరదల్ని కూడా డబ్బులు పంపించమని అడగండి. ఇలా సంవత్సరాల తరబడి వాళ్ళని మేపుతూ పోతుంటే రేపు మన పిల్లల భవిష్యత్తుకి ఏం మిగులుతుందండి? సర్లే, నువ్వు చెప్పిన కబుర్లు చాలు కానీ వెళ్ళి ఆ టీవీ సీరియల్స్ చూసుకో. అబ్బో చాలే సంబడం. ఏమే రత్నాలు రత్నాలు, ఏం చేస్తున్నావే? బట్టలు తుక్కున్నావా? అదేనే, రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదే. అదేంటంటే ఈ పనంతా చేయడానికి మా అత్తగారు ఉంది కదే.
ఏం చేస్తుంది? రోజంతా తిని కూర్చోవడమే. ఈ పనంతా తను చేస్తుందిలే. ఇగో ఈ నెల జీతం వచ్చి రేపు తీసుకొని వెళ్ళిపో. ఇంకా ఇక రేపటి నుంచి రా మాకు, సరేనా? వెళ్ళు. ఎక్కడ పడితే అక్కడ బారేస్తారు మాయిదారు సంత మాయిదారు సంత. అమ్మా సావిత్రి అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఏంటయ్యమ్మా? ఏంటే నీ గోల? అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా. ఈరోజు ఏం లేదే. నిన్న కోడలు అబ్బాయి పిల్లలు ఏదో హోటల్లో పార్టీ ఉందని వెళ్ళి తిన్నారు. నాకు మా మీ అయ్యగారికి ఇంత టిఫిన్ ఏదో చేసుకొని తిన్నాము. అందుకని ఏమీ లేదు నీకు కట్టాను. ఎల్లవే నన్ను విసిగించుకో, ఇంకో ఇల్లు చూసుకోపో. ఏమే రంగమ్మ, ఏం పెట్టిందే మా అత్తగారు? ఏ పాపం రోజు గిన్నెలు గిన్నెలు అన్నం ఆపరదాన కరువుల్లో దానం చేస్తుంది కదా, ఈరోజు ఏం పెట్టలేదు ఎందుకు? నువ్వు నాతో రా. ఏమంటారా అత్తయ్య గారు? ఇలా రండి. ఏమ్మా నీరజ, ఎవరి కొంపలు అంటుకుపోయినాయి? ఏమి లేదు, తనతో ఏం లేదన్నారంటే ఏంటి? అవును, ఇంట్లో ఏమీ లేదు కాబట్టి లేదన్నాను. రాత్రి నువ్వు మీ ఆయన నీ పిల్లలు హోటల్కి వెళ్ళి తిన్నారు. ఏదో నాకు మా ముసలాయనకి ఇంత టిఫిన్ అనుకొని తిన్నాము. ఇంకేముందని పెట్టాను దానికి నేను. అదేంటండి లేదనడానికి మీరెవరు? అంటే గింటే నేను అనాలి, ఇంటి యజమానురాలిని నేను. అయినా మీరెవరు అనడానికి? అయ్యో కర్మ, ఇది ఎక్కడ సంతరా బాబు? నేను చెప్తున్నాను కదా, లేదు పో. హలో, ఏంటే? ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. వెళ్తున్నాను. మళ్ళీ చేస్తానులే. అబ్బా, ఏంటిది ఇల్లు ఇలా వాసన వస్తుంది? ఏంటి ఈ పొగంతా? ఏంటి ఏంటి ఇల్లు అలా చేపల మార్కెట్ ఇది? నా ఇల్లంతా అలా చేస్తున్నావేంటి నువ్వు? చూసారా వదిన గారు, చేపల మార్కెట్ అంట ఇది. ఏమ్మా నీరజ, శుభ్రంగా అందంగా శుచిగా శుభ్రంగా పూజ చేసుకుంటూ ఉంటే ఆ చేపల మార్కెట్టా, కూరగాయల మార్కెట్టా, ఈ మార్కెట్టా అంటావేంటమ్మా? అసలే ఇవాళ వరలక్ష్మి వ్రతము, నలుగురు ముత్తైదులు పెంచి ఏదో పూజ చేసుకుంటున్నాను. పండు తాంబాళం పసుపు బొట్టు ఇస్తే మన పసుపు కుంకుమ చల్లగా ఉంటుందంటారు పెద్దలు. దీనికే ఇంత రాద్ధాంతం ఎందుకు? అయ్యో అయ్యో, పూజలు వ్రతాలు అని నా ఇల్లు గుండం చేస్తుంది. దాన ధర్మాలతో నా ఇల్లు గుల్ల చేసింది. నా కొంపకి శనిగా దాపురించింది. ఏంటమ్మా మాటలు? మా మహాలక్ష్మీరాజు మీ అత్తగారిని పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? చాలే ఆపండి. చెప్పొచ్చారు. అబ్బో, వినేవాళ్ళు ఉంటే ఎంతైనా చెప్తారు. వయసులో ఉన్నంత నాటకాలు ఆడి ఆస్తులు కరిగించారు. ఇప్పుడు రోగంతో మంచాన పడి మందులని మాకులని కొడుకు సంపాదనంతా దిగమింగుతున్నారు. అయినా మీకేంటండి? మీ పెళ్ళాం మీద మీకంత ప్రేమ ఉంటే కష్టపడి సంపాదించి చేయించండి పూజలు వ్రతాలు. అయినా రేపో మాపో పోయేవాడిని ఈ పూజలు వ్రతాలు బ్రతికిస్తాయా ఏమిటి? పసుపు కుంకాలు నిలబడతాయా ఏమిటి? నీరజ, వెళ్ళు, అవతలికెళ్ళు. క్షమించండి నాన్నగారు, భార్యను అదుపులో పెట్టుకొని అస్మర్థుడు మీ కొడుకు. నన్ను క్షమించండి నాన్నగారు. ఏమ్మా ఎలా ఉన్నారు? ఎవరినైనా మీరు అలాగా చెప్పండి నాయన, ఏం పని మీద వచ్చారు? విషయాలన్నీ చెప్పాడమ్మా. అవునా? నాకు అన్ని వివరాలు మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో స్మైల్స్ అని ఒక హోమ్ ఉందమ్మా. అవునా? అందులో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందు ఆరోగ్య పరీక్ష డాక్టర్ గారు వస్తారు, చూస్తారు. నర్సులు ఉన్నారు.
వాళ్ళు 24 గంటలు 24 అవర్స్ వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అవునా? తర్వాత ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగా? భగవద్గీత జరుగుతుంది, అవునా? భాగవతం జరుగుతుంది, రామాయణం జరుగుతుంది, అన్ని వినొచ్చు. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఏమండి, హాయిగా మీరు వింటున్నారా? సుఖంగా సుందరం ఏం చెప్తున్నాడు? యాక్సిడెంట్ మీరు హాయిగా గడపచ్చు అక్కడ. పైగా ఇంకా ముఖ్యంగా దీని అందరికన్నా ముఖ్యం ఏంటంటే ప్రతి ఆదివారం ఈ స్మైల్స్ ట్రస్టీస్ ఉన్నారు, అనిల్ సార్, ప్రసాద్ సార్ అని ఉన్నారు. వాళ్ళిద్దరూ వచ్చి కుటుంబాలతోటి ప్రతి వాళ్ళని చూసి ధైర్యం చెప్పి ఎలా ఉంది మీకు ఏమిటండి క్షేమ సమాచారాన్ని అన్నీ అడిగి మంచి ఉత్సాహంగా ఆప్యాయంగా మాట్లాడి ఎంతో చాలా బాగుంటుందమ్మా మీరు అక్కడ చేస్తే. సరేనా ఆయన వాళ్ళందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలండి. ఫోన్ వస్తుంది. హలో హలో, నేనురా అన్నయ్య, సావిత్రినే మాట్లాడుతున్నాను. బాగున్నారా? నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? వదిన పిల్లలు బాగున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఏంటిరా అన్నయ్య? ఏంటి ఇంకోసారి చెప్పు, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఏంటి మనం కేసు గెలిసామా? 10 లక్షల రూపాయలు వచ్చినాయా నా వాటాకి? దేవుడు ఉన్నాడురా నాయన, లేడనుకున్నాను. నారు పోసినోడు నీరు పోస్తారంటారు, ఇదేనేమో నాయన. సరే రా, ఉంటాను. ఈ శుభవార్త మీ బావగారికి అల్లుడికి, మీ అల్లుడికి చెవిని పడేయాలి. మళ్ళీ చేస్తానురా అన్నయ్య సాయంత్రం ఫోను. బాబు నిరంజన్, మరి మీ మామయ్య ఫోన్ చేశాడురా. అప్పుడు నుంచి ఎప్పటి నుంచో ఉంది కదా మన కేసు కోర్టులో. ఆ కోర్టులో కేసు గెలిచాడంట మామయ్య. నా వాటాకి 10 లక్షలు వస్తాయంట. అందుకని మేము సుందరం చెప్పిన ఆ స్మైల్స్కే వెళ్తాంరా బాబు. సుందరం చెప్పినప్పుడు డబ్బుల సమస్య ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం అని ఆలోచిస్తున్నాంరా నేనున్న మీ నాన్న. ఇక ఆ డబ్బుల సమస్య కూడా తీరిపోయింది కాబట్టి నాన్న మేము వెళ్తాం తండ్రి. ఏమనుకోకయ్యా, నువ్వేం బాధపడకు, మేము మంచిగానే ఉంటాం అక్కడ. హాయిగా మీరు కూడా హాయిగా ఉండొచ్చు. సరేనా నాయన? సరేనా? ఆలోచిస్తాను నేను. అత్తయ్య, మావయ్య, క్షమించండి అత్తయ్య. ఏదో వయసులో మీకంటే చిన్నదాన్ని, తెలుసో తెలియకో నాన్న మాటలు మాట్లాడుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. మావయ్య, మీరైనా క్షమించండి మావయ్య. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. అయినా మీరు వెళ్ళిపోతే పిల్లలకు ఏమవుతుంది అత్తయ్య? మీరు లేని పిల్లలు ఉంటారా చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్ళకండి. అయ్యో, ఎందుకమ్మా అంత బాధపడతావు? బంగారు తల్లి, నీ మీద నాకు ఎలాంటి కోపము లేదమ్మా. మా కాలం వేరు, మీ కాలం వేరు. మా అలవాట్లు వేరు, మీ అలవాట్లు లేరు. ఇక పిల్లలు అంటారా, నీ పెంపకంలో మంచిగానే పెరుగుతారులే. కాబట్టి నువ్వు బాధపడకమ్మా నీరజ. కానీ ఒక్కటి తెలుసుకోమ్మా, ఇవాళ కోడలు రేపటి అత్తగారు అవుతుంది. ఏంటి, అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే. అందుకని ఏ అమ్మాయి అయినా, ఏ ఆడదైనా అమ్మగాను, అత్తగాను, కోడలుగాను అవుతూనే ఉంటుంది. ఈ జీవితంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అమ్మా, నువ్వు ఇది తెలుసుకొని ఉండు. రేపు నీకు కూడా కోడలు వస్తుంది కదా. ఏ తల్లి, ఈ అత్తగారి మాట చెవికెక్కించుకో కొంచెం. ఏమండి, మీరైనా చెప్పండి, మీ అమ్మ నాన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. నేను బాగానే చూసుకుంటానండి ఇప్పటి నుండి. చెప్పండి. చూసారా మావిడ ఎంతగా యాక్ట్ చేస్తుందో? ఆస్కార్ అవార్డు ఇచ్చినా ఈమెకు సరిపోదు. కోడలా మజాకానా? చూడు నీరజ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను మా అమ్మ నాన్ని స్మైల్స్లోనే చేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు అక్కడే హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఏమండో ఇంకా కూర్చున్నారేంటి? లేవండి, బట్టలు సర్దుకోరా ఏంటి? ఇంకా ఇక్కడే ఉంటారా? అత్తగారిలో అమ్మని, కోడల్లో కూతుర్ని చూసేటువంటి రోజులు రావాలని, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మరి సెలవు తీసుకున్నాం.